హాయ్ అండి అందరికీ. కవిత వీలాగ్స్ అన్నమాట. నేను కుర్తా స్టిచ్చింగ్ పెడతానని చెప్పాను, కటింగ్ పెడతానని చెప్పాను కదండి. ఈ కటింగ్ అన్నమాట. మెజర్మెంట్ చూడండి, మనకి బాబుది వచ్చేసి ఎంత ఉందంటే 13.5 ఉందన్నమాట. నేను వచ్చేసి ఇది బ్లౌజ్ పీస్ అన్నమాట. ఎంత ఉందో అంత మాత్రమే యాజ్ టీస్గా తీసుకుంటున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఎక్కువ ఉంది, పొడుగు వచ్చేసి 16.5 ఉందన్నమాట. ఎంత ఉందో అంతనే తీసుకుంటున్నాను. చూడండి 16 బాగుంది మనకు వచ్చేసి, పొడుగు వచ్చేసి అంతనే తీసుకుంటున్నాను. మార్జిన్ వచ్చేసి దాని వెడల్పు వచ్చేసి 6.5 ఉందన్నమాట. చూడండి 6.5 ఉంది మనకి ఎగ్జాక్ట్ 6.5. కింద దగ్గర కట్స్ దగ్గర అండ్ మధ్యలో కూడా తీసుకుంటున్నాను అనమాట. షోల్డర్ వచ్చేసి 6.5 తీసుకుంటున్నాను. ఆమ్రాండ్ దగ్గర కూడా 6 ఎగ్జాక్ట్ 6 తీసుకుంటున్నాను. చూడండి ఆమ్ రౌండ్ వచ్చేసి సంఖ దగ్గర 1.5 తీసుకుంటున్నాను, అది మాత్రమే తీసుకున్నాను 1.5. షోల్డర్ దగ్గర ముడతలు రాకుండా ఉండడానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అన్నమాట. చూడండి ఎగ్జాక్ట్ ఎలా ఉందో చూసుకోవాలి. మనకు వచ్చేసి పాతది జర్కిన్ వచ్చేసి మనకి 6.5 ఉందన్నమాట. 6.5 మాత్రమే ఎగ్జాక్ట్ నేను తీసుకుంటున్నాను. అప్పుడు వచ్చేసి 7.5 తీసుకున్నది, అది 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అన్నమాట. చూడండి కటింగ్ చేస్తున్నాను అన్నమాట. ఎలా కట్ చేసుకున్నానో చూడండి. మనం మెజర్మెంట్ ఎలా తీసుకున్నామో అలాగే అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. షోల్డర్ దగ్గర కూడా 1/2 ఇంచ్ తీసుకున్నది కూడా స్టిచ్చింగ్ కట్ చేసుకున్నాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కాలర్ అన్నమాట. కాలర్ దగ్గర వచ్చేసి మనము ఎంత ఉంది, మొత్తం మనకు వచ్చేసి 4.5 ఎంత 16 అన్నమాట. 16 తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు బిగినర్స్ అయితే మాత్రము 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి, మీకు కరెక్ట్ ఎగ్జాక్ట్ సరిపోతుంది అన్నమాట. కాలర్ వచ్చేసి మనకి చూడండి కొంచెం మందంగా కూడా ఉండాలి కాబట్టి నేను డబల్ వేస్తున్నాను. ఒరిజినల్ పీస్ వచ్చేసి నేను 16 అది కూడా 16 తీసుకుంటున్నాను. చూడండి ఎగ్జాక్ట్ అంతే. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి నేను డబల్ కూడా